హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ లో వచ్చేసి ఏంటంటే మన తెలంగాణలోనే పెద్దగా జరుపుకునే ఒక జాతర. సో ఈ జాతర పేరు ఏంటంటే మనం మేడారం జాతర అంటాం. జనరల్లీ సమ్మక్క సారక్క జాతర అని అయితే అంటాం అన్నమాట. సో ఇది వచ్చేసి 2 yearsకి ఒకసారి అయితే జరుపుకుంటారు. చాలా వైడూర్యంగా చాలా గొప్పగా అయితే ఈ సమ్మక్క సారక్క జాతర అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఈ జాతర వచ్చేసి ఈ నెల 28 to 31 వరకు 4 days అయితే జరుగుతుంది అనమాట. సో మనం అయితే 15 days ముందు నుంచే మనకైతే అక్కడ అన్ని కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. సో అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అంత పరిసరాలు చూద్దాం. ఓకే, ఫ్రెండ్స్, మనం వెళ్ళే ఈ జాతరకి మేడారం జాతరకి అంటూ ఒక ప్రత్యేకత అంటూ ఉంది. ఈ ప్రత్యేకత 12వ దశాబ్దం నాటి కథ. 12వ దశాబ్దంలో టుడేస్ కరీంనగర్ జగిత్యాల ప్రాంతంలో అయితే మనకి పలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు గారు అయితే తన ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడు మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశారు. సో ఈ దంపతులకి సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం అయితే ఉన్నారు. తన ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్, టెరిటోరియల్ ఎక్స్పాన్షన్స్ కోసం అయితే కింగ్డమ్ ఆఫ్ కాకతీయలో మొదటి ప్రతాప రుద్రుడు మేడారంపై దండెత్తినప్పుడు మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధంలో అయితే మరణించారు. శత్రు చేతులతో అయితే దెబ్బతిన్న సమ్మక్క తన రక్తపు దారులతో చిలక గుట్ట వైపు వెళ్తూ అయితే అదృశ్యమయ్యారు. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర అయితే పసుపు కుంకుమ భరణి అయితే లభించింది. దానిని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి అయితే మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అయితే జరుపుకుంటున్నారు. ఇంత గొప్ప చరిత్ర తెలుసుకున్న తర్వాత నాకైతే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ ఈసారి అయితే కంపల్సరీగా నేనైతే నా కళ్ళతో విట్నెస్ చేయాలని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో ఫస్ట్ అయితే మన మెట్రో అయితే ఎక్కేసి నేనైతే డైరెక్ట్గా సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను. సో ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి వరంగల్కి డైరెక్ట్గా 12:30కి గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. పర్టికులర్గా ఈ ట్రైన్కే వెళ్ళాలని కాదు, మార్నింగ్ నుంచి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో నేనైతే స్టార్ట్ అయిన ఈ ట్రైన్లో నేను వరంగల్ రీచ్ అయ్యేసరికి 3:30 అయితే అయ్యింది. సో వెంటనే బయటకి అయితే వచ్చి హన్మకొండ బస్ స్టాండ్కి అయితే వెళ్తే అక్కడి నుంచి డైరెక్ట్గా మేడారం బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బస్సులు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఏం కంగారు పడక్కర్లేదు. శుభ్రంగా ఎక్కి కూర్చుంటే 2 గంటల్లో అయితే మనకి మేడారం అయితే తీసుకెళ్ళిపోతారు. ఇక వెళ్ళే దారిలో అయితే అలా పచ్చని పొలాలు అయితే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చిన్న ప్రికాషన్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న పిల్లల్ని క్యారీ చేసుకొని వెళ్తే గనక వాళ్ళకైతే మాస్కులు కంపల్సరీగా వేయండి. అలాగే కుదిరితే హుడ్డీ క్యాప్స్ కూడా వేసేయండి. ఎందుకంటే వెళ్ళే దారిలో చాలా అయితే దుమ్ము ఉంటుంది. నాకే ఒక్కోసారి అయితే అసలు చాలా ఇబ్బంది అయిపోయిందన్నమాట. సో మీరు కొంచెం ప్రికాషన్గా చిన్నపిల్లల్ని అయితే తీసుకెళ్తే జాగ్రత్తగా చూసుకోండి. ఇక వెళ్ళే దారిలో గట్టమ్మ దేవస్థానం అని చెప్పేసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అక్కడైతే కొబ్బరికాయ కొట్టుకొని చాలా మంది అయితే మనకి సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒకానొక టైంలో ఇక్కడికైతే భక్తులు ఎవరైతే వచ్చేవారో అసలు చాలా ఇబ్బందులు పడేవారు అన్నమాట. ప్రాపర్గా నెసెసిటీస్ ఉండేవి కాదు. సో ఫుడ్కి కొంచెం అన్నిటికీ ఇబ్బందులు పడేవారు. బట్ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. మన గవర్నమెంట్ అయితే మొబైల్ వాష్రూమ్స్, సో ఉండడానికి స్టేస్ కొంచెం మంచిగా అయితే చేసింది. అప్పటికి ఇప్పటికి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరన్నా వెళ్ళి జాతర దగ్గర ఒక 2-3 days ఉండాలనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అండ్ వెళ్ళే దారిలో అయితే చాలా మంది జాగ్రత్తగా వెళ్ళండి. చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా బాగానే అవుతున్నాయి. నేనైతే కరెక్ట్‌గా 24th January వెళ్ళాను. ఎందుకంటే నెక్స్ట్ నుంచి అయితే చాలా మంది ఉంటారు కదా! సో అందుకనే ముందే వెళ్ళాననమాట. మనకైతే బస్సులకైతే కొదవే లేదు. అప్, డౌన్ కూడా ఫుల్ బస్సులు ఉంటున్నాయి. అసలు ఏ డోకా లేదు, ఏ భయం లేదు. హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఇక్కడ డెకరేషన్ అయితే అదరగొట్టేశారు.
వెళ్తా ఉంటే అందరూ ఏమంటున్నారంటే, ఉట్టి రోజుల్లో అయితే అసలు మనుషులు గూడా ఎక్కువుండరు. ఒక 60-70 గుమ్మాలుంటాయమ్మా ఇక్కడ. ఉత్తి టైంలో అయితే అసలు ఎవరు ఉండరు. ఈ టైంలోనే మనకి జనాలు గూడా గట్టిగా కనిపిస్తారు అని చెప్పేసైతే అంటున్నారు. సో, నేనైతే మొదటిసారొచ్చాను మన మేడారం జాతరకి. సో, అక్కడి నుంచయితే ఫస్ట్ దిగంగానే మనకి జంపన్న వాగుకైతే తీసుకెళ్లారనమాట. ఇక్కడ జంపన్న వాగు అని పేరెలా వచ్చిందంటే, జంపన్న గారు ఇక్కడ మరణించారు. ఎప్పుడైతే మన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అయితే ఇక్కడ దండయాత్రకొచ్చాడో, అప్పుడు ఇక్కడ మరణించడం జరిగిందనమాట జంపన్న గారు. అందుకని ఈ ప్లేస్‌ని జంపన్న వాగు అనైతే అంటారు. సో, ఇక్కడ క్రేజీ ఎలిమెంట్ ఏంటంటే, రూ. 50కి వేడి నీళ్ళు బకెట్ అయితే అమ్మేస్తున్నారన్నమాట. అంటే నీళ్ళు కొంచెం చల్లగా ఉంటున్నాయి గదా! సో, చిన్న పిల్లల గురించి అయినా సరే పేరెంట్స్ ఆళ్ళందరూ కంగారు పడతారు గదా! సో, అందుకని 50 రూపీస్‌కి అయితే హాట్ వాటర్ అయితే ఇస్తున్నారు. సో, నేనైతే ఇక్కడ జంపన్న వాగులో కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని దర్శనంకైతే స్టార్ట్ అయిపోయాను. సో, యెళ్ళే దారిలో అయితే భలే జెయింట్ వీల్ కనిపించి మా ఊరు తీర్థంలాగుంది. మన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో, యూట్యూబ్‌లో చూస్తే ఓకే. ఇట్స్ చాలా బావుంటది. కానీ ఇలా ఫిట్‌నెస్‌కి డైరెక్ట్‌గా వచ్చి చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఇక జంపన్న వాగు నుంచయితే టెంపుల్ వరకు కూడా ఆటోస్ కూడా ఉంటాయి. 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక ఈ టెంపుల్ లోపలికెళ్ళేటప్పుడైతే ఇక్కడ బెల్లం అయితే తీసుకెళ్తారు. ఇక్కడ బెల్లాన్ని బంగారం అంటారన్నమాట. ఇక నేను వెళ్ళినప్పుడైతే జనాలైతే దండోపదండాలుగా బానే వచ్చారు. కానీ అందరి నోటెంట చాలా మంది నోటెంట విన్నదేంటి అంటే, ఈరోజు కొంచెం జనాభా అయితే బెటరు. రేపైతే ఇంకా చాలా మంది ఉంటారు అని చెప్పేసైతే నేను అంటున్నారు. కూడా ఈసారి అయితే బంగారం అంటే బెల్లం తీసుకున్నా, అక్కడ సమర్పించాలంట, తీసుకెళ్తున్నా. ఇక్కడైతే అమ్మవారి విగ్రహం అంటూ అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ ఏంటంటే మన సమ్మక్క తల్లి ఎక్కడైతే అదృశ్యం అయ్యారో అక్కడే మనం పూజించడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనకి సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, పగిడిద్ద రాజుగారి గద్దె, నాగులమ్మ గద్దె అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అందరూ అయితే ఇక్కడ ఈ గద్దెలను అయితే మొక్కుతారు. ఇక్కడికైతే అనేక ప్రాంతాల నుంచి అయితే జనాలు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చే చాలా మంది కూడా ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే ఈ జాతరకి నిలువెత్తు బంగారం ఇస్తానని అయితే మొక్కుతారు. అండ్ ఇక్కడ స్టే చేయడానికి కూడా మంచి మంచి కాటేజెస్ కూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. కాకపోతే దగ్గరికి వెళ్ళేసరికి జనాలు అయితే తోసేసుకుంటున్నారు. ఒక చిన్న మనవి ఏంటంటే, మెల్లగా వెళ్ళండి. చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు, ఆడవాళ్ళు కూడా ఉంటున్నారు. సో జాగ్రత్తగా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. మీరు ఇక్కడికి వస్తే కనుక కమింగ్ 28 to 31కి. విషయం ఏంటంటే, వచ్చేటప్పుడు అయితే కొంచెం లిక్విడ్ క్యాష్ అయితే తెచ్చుకోండి. ఫోన్పేలు అన్ని చోట్ల అయితే ఉండట్లేదు. అరేంజ్మెంట్స్ కూడా అన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చేశారు. ఎక్కడికక్కడ మొత్తం పోలీస్ ఫోర్స్ కూడా ఉంటున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కూడా. సో మీరు వస్తే కనుక బై బస్ అయితే మీరు ఈజీగా రావచ్చు. పెద్ద టెన్షన్ ఏం పడక్కర్లేదు. హ్యాపీగా వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్ళొచ్చు. జాతర అనేది తెలంగాణలోనే అతి గొప్పగా జరుపుకునే ఒక 2 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతర అన్నమాట. సో ఈ జాతర గురించి చాలా మటుకి క్వశ్చన్స్ నేనైతే గ్రూప్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అయితే ములుగు డిస్టిక్ గురించి, తర్వాత ఈ జాతర గురించి అయితే ఈ అంశాల మీద అయితే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇలా ఉంటుందా ఈ ట్రైబల్ జాతర అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాకైతే తెలిసింది. ఇక నేనైతే రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి 10:20, 10:30 అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్‌గా మనకి హన్మకొండకైతే బస్సెస్ కూడా ఎనీ టైమ్ ఉంటున్నాయి. 5 మినిట్స్‌కి ఒక బస్సు, 5 మినిట్స్‌కి ఒక బస్సు ఉంటున్నాయి. ఇప్పుడైతే నేను ఫాస్ట్‌గా వెళ్ళి ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి మన హైదరాబాద్‌కి. ఇక చలి విషయానికి వస్తే చాలా చలి అయితే ఉందన్నమాట ఆ రోజు. ఇప్పుడైతే కొంచెంగా తగ్గుతుంది. కానీ నేను వెళ్ళిన రోజు అయితే విపరీతంగా ఉంది. ఎందుకంటే చుట్టూ కూడా అడవే ఉంటుంది. బాగా జరిగింది ఆ దర్శనం. సూపర్. బాగా అయింది, మంచిగా అయింది, నచ్చిందా? చాలా బాగా నచ్చింది. సో నేను ఇలా వరంగల్ వచ్చేసరికి అయితే 1 గంట గంటలకి రాగానే చాలా ఆకలి వేస్తుంది. లక్కీగా ఈ టైంలో ఏంటంటే ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది స్టేషన్ పక్కనే. ఒక 3 దోశలు చెప్పాం. ఇక పొద్దున్నైతే నేను వరంగల్‌లో అడుగు పెట్టంగానే నేనైతే ఈ కొండ మీద గుడిని బాగా చూసాను. ఎందుకంటే అది ఆ కొండపైకి ఎక్కి వీడియో చేస్తే ఎలా ఉంటదని అనిపించింది. అండ్ చాలా హైట్‌గా కూడా ఉంది. ఇంకా అయ్యగారు రోజు ఎలా ఎక్కుతారో మరి దేవుడి దయ. ఇక మాటల్లోనే మునుగురు ట్రైన్ అయితే వచ్చేసింది. డైరెక్ట్‌గా ఎక్కేసి సికింద్రాబాద్‌లో అయితే దిగారు. ఇక్కడ వరకు వీడియో చూసుంటే గనక మీ అందరికీ చాలా థాంక్ యూ. మన ఛానల్‌ని ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.